నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే సిటీలో మొత్తంగా అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చాలా గట్టిగా చర్చ నడుస్తుంది. అలాగే అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారని చెప్పి కూడా చాలామంది ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. అయితే అదే తరహాలో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా కొంతమంది ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు కృష్ణ ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడదాం. మాట్లాడి ఎలా పోటీ చేస్తున్నారు, అలాగే వీళ్ళు ఈ ప్రచారం అంతా ఎలా చేయబోతున్నారు, అలాగే వీళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎందుకు నించోవాల్సి వచ్చిందని చెప్పి కూడా మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లా ఉన్నారన్న ముందుగా? నేను బాగుంటాను. ఎందుకు బాగుంటానంటే నాకు పెద్ద కోరికలు లేవు కాబట్టి నేను బాగుంటాను. సో ఏంది మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో మంచి మంచి పార్టీస్, మంచి మంచి అభ్యర్థులు అందరు నిల్చున్నారు. సో మీరు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిల్చొని ఎట్లా ప్రచారం చేయబోతున్నారు, అట్లాగే జనాలకి ఎట్లా వెళ్ళబోతున్నారు అంటే ఏం చెప్తారన్న? మంచి అంటే డబ్బు ఉన్నటువంటి మంచి కాదు కదా. డబ్బే మంచి కాదు. మీరు అన్నది నాకు అర్థమైంది ఏంటంటే మంచి మంచి అంటే డబ్బే కదా. డబ్బే కదా అంటే పెద్ద పెద్ద పార్టీలు, పెద్ద పెద్ద డబ్బున్న పార్టీలు అంతే కదా. నేను పార్టీ కాదు ఇక్కడ. ఒక ఒక సమాజాన్ని మార్పు కోరుకున్నటువంటి ఒక కూటమి అభ్యర్థి నేను. ఐఎమ్ నాట్ ఇండిపెండెంట్. వీళ్ళందరూ మద్దతు ద్వారా నేను నిలబడుతున్నా ఈ పోరాటంలో, రాజకీయ పోరాటంలో. కాబట్టి ఐఎమ్ నాట్ ఇండిపెండెంట్, ఐఎమ్ యునానిమస్ క్యాండిడేట్, రైట్. కాబట్టి నేను ప్రజల్లోకి వెళ్ళడానికి నా సామాజిక వర్గం ఉంది, అంటే అణచివేయబడ సామాజిక వర్గం నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ నియోజకవర్గంలో. నేను అక్కడ చాలా కాలం పక్కనే నేను ఆ నియోజకవర్గంలో ఉన్నా. రైట్, నా ఎస్సీలు, నా బీసీలు నా గురించి తెలుసు కాబట్టి ఆ ప్రాంతాల్లో నేను ఉద్యమాలు చేసినా కాబట్టి నన్ను వాళ్ళు ప్రేమిస్తారు, ఓటేస్తారు అనుకుంటే నేను నిలబడుతున్నాను. నిలబడడానికి కారణం ఏంటిదంటే వీళ్ళందరూ దొంగలు అని చెప్పడానికి. ఇన్ని సంవత్సరాల నుంచి అది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 వార్డులలో ఒకటే వార్డు ఎందుకే డెవలప్ అవుతుంది, మిగతా 6 వార్డులు ఎందుకు డెవలప్ అనేది నా క్వశ్చన్. ఎందుకు కాలేదు? డల్లాస్ అంటారు, న్యూయార్క్ అంటారు, ఇంకేదో అంటారు, ఇంకోరు అంటారు కదా. ఏదో బ్రిడ్జిలు కట్టారు, బ్రిడ్జిలు కడితే కాదు కదా. బ్రిడ్జిల కింద స్లమ్స్ కూడా ఉన్నాయి కదా. మరి వాళ్ళు అసలు ఓటేసేది వాళ్ళు. మీరన్నా మంచి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేయరు. ఎందుకు? మీకు చాలాసార్లు నిరూపణ అయింది. జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాల్ ఎలక్షన్స్ కావచ్చు, మామూలు ఎలక్షన్స్లో 40% దాటదు హైదరాబాద్లో. ఎందుకు దాటదు? మీరు అనుకున్నట్టు మంచి వాళ్ళు ఓట్లేరు, సామాన్యులు ఓట్లేస్తారు. మరి సామాన్యులకు మీరేం చేసిండు అనేది నా క్వశ్చన్. మీ 3 పార్టీలు ఇప్పుడు నేను చెప్పిన మీరు అనుకున్నటువంటి మంచి పార్టీలు కదా. మరి మంచి చేయాలి కదా. మంచి చేసిన అలాంటి రాడుగా. మరి మీరు మంచి చేస్తలేరు, పైగా దుర్మార్గంగా ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ ఇల్లు కూడా కొడుతున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, బలవంతంగా బ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా దుర్మార్గం చేస్తున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా నేను నాలాంటి వాళ్ళు ఉండాల్సిందే. ఖచ్చితంగా ఈ దొంగలు చేసినటువంటిది ఈ దోపిడీ నేను వ్యతిరేకం చేయాల్సిందే. నా ప్రజలు నేను కాపాడుకోవడానికి నేను బరిలో ఉన్నా. సో వెళ్ళారా మీరు ఈ జూబ్లీహిల్స్లోకి వెళ్ళి? అసలు అక్కడ పరిసరాలు ఎట్లా ఉన్నాయి, అట్లాగే జనాల కనీస అవసరాలు ఏమున్నాయి అనేటివి మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారా ముందుగా? నేను అసలు దీన్ని నిలబడక ముందే తెలుసు నాకు జూబ్లీహిల్స్ ఏందనేది. నేను చెప్తున్నాను కదా, నిలబడక ముందే తెలుసు నాకు జూబ్లీహిల్స్లో ఎట్లాంటి కండిషన్స్ ఉన్నాయి, ఎట్లాంటి జనాలు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ మొత్తం నీకు ఓట్లేసే వాళ్ళు ఎవరు? బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు. ఒక చిన్న 40 గజాల ఇండ్లలో 4 కుటుంబాలు ఉంటాయి. మరి మీరు మంచి వాళ్ళే కదా. ఇద్దరు వేల కూడా డబ్బులు ఉంది కదా, దొంగ డబ్బులు ఉంది కదా, బ్లాక్ మనీ ఉంది కదా. మరి మీరు పంచితే అది మంచిది కదా. కానీ పంచరు. ఎందుకు పంచరు అంటే వాళ్ళు ఎట్లా ఉంటేనే వీళ్ళకి మంచిది. రేషన్ కార్డులు పంచడం అని చెప్పి సంకలేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే పేదరికాన్ని మీరు పెంచిపోషిస్తారా? ఇంకా తగ్గాలి కానీ పేదరికము పెరుగుతూ ఉంది. ఎందుకు మరి? మీరు ఇంత పెద్ద మంచోళ్ళు కదా, ఇంత పెద్ద పార్టీలు కదా, మరి ఎందుకు పేదరికం పెరుగుతోంది? అంటే మీకు పేదరికం పెరగాలి, దొంగలు పెరగాలి. పేదరికం పెరగాలి, దొంగలు పెరగాలి. దొంగలు మీకు డబ్బులు ఇవ్వాలి, పేదలు మీకు ఓట్లు వేయాలి. ఇట్లాంటి దానికోసం నేను ఇది మార్పు కోసం. ఒకసారి రాదు కదా మార్పు అనేది. ఎవల్యూషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇట్ ఇస్ మై ఫస్ట్ స్టెప్. సో మార్పు అనేది అంటే మీరు ఇందాక మార్పు అన్నట్టుగా నేనేమన్నా అంటే ఇంతకు ముందుకు మన తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు సేమ్ అదే ప్రభుత్వం కూడా మార్పు అని చెప్పి వచ్చి వాళ్ళు చాలా వరకు మార్పు చేసేలా జనాలు తెలుసు. సో మీ మార్పు ఎట్లా ఉండబోతుందంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు చెప్పినటువంటి కేసీఆర్ గారు సీనియర్ మోస్ట్ ఆయన పొలిటీషియన్, మంత్రిగా ఉన్నాడు. ఆయన కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చి డిప్యూటీ స్పీకర్ తర్వాత మంత్రి పదవి రానందుకు టీఆర్ఎస్ పార్టీ పెట్టిండ్రు. మాలాంటి అందరం కూడా మేము పిచ్చోళం అయిపోయి మొత్తం ఎక్కడ బట్టలు చెప్పి చింపేసుకొని తెలంగాణ తీసుకొచ్చుకోవడం జరిగింది. ఆయన చెప్పిన మార్పు వేరు. ఆయన చెప్పిన మార్పు ఏంటంటే పాత గోడలకు కొత్త సున్నం వేయడం. ఈయన చెప్పిన మార్పు కూడా ఏంటంటే పేర్లు మార్చడం. అంతే.
పేర్లు మార్చడం, బొమ్మలు మార్చడం. నేను చెప్పే మార్పు ఏంటిదంటే ప్రజలకు వైద్యము, విద్య, వసతులు ఇవి కామన్ కదా. సామాన్య ప్రజలకు అవే కదా. ఇప్పుడు ఖరీదైన విద్య కొనలేరు వాళ్ళు, ఖరీదైన వైద్యాన్ని తీసుకోలేరు వాళ్ళు. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఉన్న ఇల్లు మొత్తం నువ్వు కూల్చేస్తుంది హైడ్రా పేరు మీద. ఇప్పుడు దుర్గశేరు మొత్తం కూడా ఆక్రమించింది ఎవరు? మనం అనుకున్నటువంటి మంచి పార్టీలే కదా, దొంగలు కదా వీళ్ళందరూ కూడా. కాబట్టి నేను నా నియోజకవర్గ పరిధిలో ఎట్లాంటి దొంగలు ఉన్నా కానీ వాడు ఎన్ని వేల కొట్టినా సరే ఖచ్చితంగా న్యాయస్థానం రాజ్యాంగ ప్రకారంగా ఎట్లాంటి శిక్షలు కూడా నా శిక్షలు వేస్తాం. ఆ సొమ్ము తీసుకొచ్చి ప్రజలకు మంచి చేస్తాం. సో మీరు అభ్యర్థిగా ఉన్న తర్వాత మీకు ఎవరెవరు మద్దతుగా నిలవడం జరిగింది, అలాగే ఎవరెవరు మీకు మద్దతుగా నిలుస్తాం, మీకు ప్రచారంలో అవ్వచ్చు లేదంటే ఇతర దేంట్లో అయినా కూడా సపోర్టుగా ఉంటామని చెప్పి ఎవరైనా రావడం జరిగిందా? ఈ పొలిటీషియన్స్లో అవ్వచ్చు లేకుంటే అయితే సామాన్య ప్రజలు పార్టీలో ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తున్నారు. ఎప్పుడైతే నేను సోషల్ మీడియాలో ఇది పెట్టినో అందరైనా మేము చెప్పకూడదు కదా. ఇప్పుడు ఇది డెమోక్రసీ అంటే సీక్రెట్ బ్యాలెట్, దాన్ని చెప్పకూడదు కదా. ఇది ఒక వ్యూహం అండి. వ్యూహం చెప్తే ఎట్లా? ఇప్పుడు ట్రయల్ మాత్రమే ఇది. సినిమా తీసినప్పుడు ట్రయల్ చూపిస్తారు కానీ మొత్తం సినిమా చూపారుగా. ప్రివ్యూ ఉంటుంది, దాని ప్రివ్యూలో మొత్తం చూపారు కదా, కొంచెం చూపిస్తారు బిట్గా. ఇప్పుడు సినిమా ట్రైలర్ వేసిళ్ళు ఒక్కొక్క పాట రిలీజ్ చేస్తా అంటారా? అంతే. ఇప్పుడు మనం రేపు యుద్ధంలో ఉన్నప్పుడు వ్యూహం చెప్పొద్దు. ఇది యుద్ధమే కదా, యుద్ధంలో ఉన్నప్పుడు చెప్పొద్దు, వ్యూహం చెప్పొద్దు. చెప్తే వాడు క్యాచ్ చేయాలి, రేపు చేస్తారు కదా, మిగతా క్యాచ్ చేస్తారు కదా. అవకాశం నేను ఎందుకు ఇస్తాను? వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, డబ్బు బలం ఉంది, గుండాయుధం ఉంది, పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఉంది, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు. సెంట్రల్ వాళ్ళు రూలింగ్ పార్టీ, ఇక్కడ రూలింగ్ పార్టీ. మిగతా టీఆర్ఎస్ కూడా వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నారు. డక్కౌట్ కాలేదు కదా వాళ్ళు, డక్కౌట్ కాలేదు కదా, సగంలో ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఉండరు అండి. వీళ్ళందరూ కలిసి ఉండరు కాబట్టి పిచ్చలు పిచ్చలు చేసి ఇలా. సో మీరు ఈ వ్యూహం పెట్టకుండా సరైన సమయంలో సరైన అస్త్రం వేసి నేను కంపల్సరీ. ఎందుకంటే వీళ్ళందరినీ చూసినాగా నేను, వీళ్ళందరూ కథలు భాగవతాలు తెలుసు నాకు. ఎవరెవరు ఏంది ఏం కథ, ఎట్లా వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది ఏంది, ఎట్లా చేస్తారు, ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తారు, ఎట్లా కేసులు పెడతారు. అఫ్కోర్స్ నా మీద కేసు పెడతారు రేపు. నేను భయపడుతుంది కాదు. ఉద్యమకారులకు భయం ఏముంటుంది చెప్పు నాకు? నేను ఆశిస్తే నాకు భయం ఉంటుంది. ఆశించినప్పుడు నాకు భయం ఎందుకు ఉంటుంది? నా ఆశ అంతా ప్రజలు నేను కనీస ప్రాథమిక అవసరాలు లేకపోవడం సిగ్గుచేయడు కదా పాలకులకు, ఇర్రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్. ఏం చేశారు మీరు ఇంతకాలం ఏం చేసిండండి? పెద్ద 30-40 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, పక్కనే గుడిసెలు ఉంటాయి. ఎందుకుంటే మరి ఓటేసేది వీళ్ళు, మీరేమో వాళ్ళ మీద చేతి పెట్టేసి వాళ్ళపై ట్యాక్సులు కట్టేసి లక్షల కోట్ల ట్యాక్సులు మాఫ్ చేస్తారు. ఏమని జాగిరు అండి? ప్రజల సొమ్ము మీరు తెచ్చుకొని వీళ్ళు 1 లక్ష రూపాయలు బాగుంటే వాడిని అరెస్ట్ చేస్తారు, 1,00,000 కోట్లు ఎగ్గొడతాను వాడిని ఆంధ్రాకి తీసుకుంటారు. సో ఇట్లాంటివన్నీ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇప్పుడు చివరిగా ఒక విషయం చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 22 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం గురించి అలాగే రేవంత్ రెడ్డి పాలన అవ్వచ్చు, ఈ కాంగ్రెస్ పాలకుల పాలన గురించి ఏం చెప్తారు? ఏంటంటే ఇది పాలిచ్చే తీసేసి ఇంకో రకంగా ఉన్నట్టుగా ఇది ఏమంటారు కదా, మాటలు మా పాలమూరు పెట్టినా కదా, నేను పాలమూరు పెట్టినా కదా. మా దగ్గర అంటే బెల్లం లేకుండా బుర్రలు చేస్తారంటారు. బెల్లం లేకుండా బుర్రలు ఎట్లయితాయి? ఒకవేళ అయినా తీయ ఉంటాయి, అవి గట్ట ఉంది పరిపాలన. అంతే కదా మరి. ఇక సోది ఎందుకు? ఇప్పుడు బెల్లం లేకుండా బుర్రలు చేయడానికి రాదు, కానీ చేస్తాడు ఆయన. అంటే బెల్లం లేదు, బుర్రలు లేవు, ఏమి లేవని చెప్తున్నాను నేను.